పీవైఎల్ పిఓడబ్ల్యూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నవంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న లోపాలు సమస్యలు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా ప్రజలని దోపిడీ చేస్తున్నాయన్న విషయం మీద సర్వే నిర్వహించి దీన్ని కార్యాచరణని అన్ని సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు తీసుకెళ్లడానికి చేపట్టిన ఈ చర్చా కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే నేను ట్రీట్మెంట్లో ఉన్నాను, ఫిజియోథెరపీలో. ఈరోజు ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర ఒక పేషెంట్, ఆమె 2 చేతులు పైకి లేపలేని పరిస్థితిలో ఉంది 2 ఏళ్ల కిందట. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్పాడంటే 2 ఒకేసారి సర్జరీ చేయాలి, అంటే రీప్లేస్మెంట్ చేయాలి. రీప్లేస్మెంట్ చేస్తే 8 లక్షల రూపాయలు అయితాయని 2 సంవత్సరాల కిందట చెప్పాడు పేషెంట్కి. ఆమె భర్త ఆప్థాలమిస్ట్ డాక్టరు, ఆమె కొడుకు డాక్టరు, ఆమె కూతురు ఫార్మసీ ఇంజనీరింగ్, కెమికల్ సంబంధించి ఇంజనీరింగ్. ఇవన్నీ ఉండి 2 తీసేస్తే మళ్ళీ ఏం చెప్పాడంటే అతనంటే, ఇవి చేసినా మీకు 55% మాత్రమే గ్యారంటీ ఇస్తాం చెయ్యి పైకి లేవడానికి అని చెప్పాడు. అప్పుడు ఆ విషయం విన్న తర్వాత ఎందుకైనా మంచిదని సెకండ్ ఒపీనియన్కి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. అంతా చూసిన తర్వాత ఏమీ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, ఫిజియోథెరపీతో సరిపోతుంది అని చెప్పారు. ఫిజియోథెరపీ ఫీజు ఎంత? 100 రూపాయలు రోజుకి. ఆమె ఇప్పుడు 2 చేతులు ఏ ఆపరేషన్ లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజులతో ఈరోజు లేచి 2 చేతులతో నిలబడగలుగుతుంది, పని చేసుకోగలుగుతుంది. 100% క్యూర్ అయింది. సర్జరీ చేస్తే 50% నీకు బాగా అవుతుంది అన్నామే ఏ ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీతో ఆమె 2 చేతులు 100% క్యూర్ అయినాయి. ఎందుకు ఈ ఘటన చెప్తున్నామంటే ఇది ఎగ్జాంపుల్ చాలు. ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అనుభవాలు, ట్రీట్మెంట్ మెథడాలజీ ఎట్లా ఉంటుంది అనడానికి ఇది ఒక్కటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ డాక్టర్ అన్నాడంట, ప్రైవేట్ డాక్టర్, మా నాన్నకైనా ఇలాంటి జబ్బు ఉంటే నేను ఆపరేషన్ చేసేవాడిని అన్నాడట. ఇక ఆయన ఎంత డాక్టరు, ఆయన ఎంత మూర్ఖుడో మనం గమనించుకోవాలి. అందుకని ఈరోజు ప్రజల భయాన్ని, అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి, కొత్త రోగాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దానిని ప్రజల బలహీనతని ఈరోజు సొమ్ము చేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా ఇబ్బందిగా పెరగడమే కాదు, ఫ్రాంచైజులుగా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీల గొలుసు కట్టు అంటే హైదరాబాదులో కరోనా సమయంలో అనేక హాస్పిటల్స్, ఇందాక గోవర్ధన్ చెప్పాడు, అనేక హాస్పిటల్స్ కేవలము వడ్డీ వ్యాపారస్తుల వడ్డీకి ఇచ్చే డబ్బుల వాళ్ళ చేతుల్లో 2-3 హాస్పిటల్స్ కలిసి ఫ్రాంచైజీలుగా ఏర్పడి కార్పొరేట్ దోపిడీకి ఈరోజు తెర తీసిన సందర్భంలో మన పోరాటం ప్రభుత్వ హాస్పిటల్స్ని రక్షించుకోవడంతో పాటు వైద్యం అందుబాటులోకి వెళ్ళడానికి గవర్నమెంట్ తప్పనిసరిగా బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు చేస్తున్నది సరిపోవు, బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఈరోజు ఎక్విప్మెంట్స్ కూడా టెస్ట్ చేయడానికి కావాల్సిన పరికరాలను పెంచాలి. ముఖ్యంగా డాక్టర్స్ నియామకం కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో చెయ్యాలి అనేటువంటి డిమాండ్తో పాటు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పైన రాష్ట్ర ప్రభుత్వము నియంత్రణ చేయడానికి ఒక కమిటీని వెయ్యాలి. ఆ నియంత్రణకు ఏ ఫీజుకి ఎంత ఉందన్నది బహిరంగ ప్రకటన కూడా, దాన్ని అన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ ప్రకటన కూడా గవర్నమెంట్ చెయ్యాలి అని కోరుకుంటూ, మీ ఉద్యమానికి మా టీయూసీఐ కూడా ఎప్పుడు అండదండలు అందిస్తుందని ఉద్యమంలో భాగస్వామ్యం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.